సంవిత్ ప్రకాశం ద్వారా వెలువడిన ఇవాల్టి మన రాకా సుధాకర్ గారి అస్సాం గాథలు పుస్తకావిష్కరణకు ఇచ్చేసిన వారందరికీ మరొక్కసారి సాదర స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమాన్ని ఒక చిన్న పద్యంతో మొదలు పెట్టాలనుకున్నాను. పలుమరు సజ్జనుండు ప్రియ భాషల పల్కు కఠోర వాక్యముల్ పలుకడు కానుకప్పుడవి పల్కిన కీడును గాదు నిక్కమే. చలువకు వచ్చి మేఘుడొక జాడను దావడ గండ్ల రాల్పినను శిలలగునౌట వీగిరమి శీతల నీరముగాక భాస్కరా. మేఘాలు నీటి బిందువులని వానగా కురిపిస్తాయి. అయితే చల్లదనం కోసం అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపిస్తాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ అట్లా వడగళ్లను కురిపించినప్పటికీ అవి వెంటనే నీళ్లుగా మారిపోతాయా తప్ప అట్లానే రాళ్లుగా ఉండవు. సో మంచివాళ్ళు, పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు దాదాపు మంచి మాటలే మనకి మేలైన విధంగా శృతి మెత్తగానే చెప్తారు. కానీ ఎప్పుడైనా వాళ్ళు కఠినంగా మాట్లాడినప్పటికీ అవి మనకు మంచి చేకూర్చే విధంగానే తప్ప వేరొకటి కాదు అని భాస్కర్ శతకంలో చెప్తున్నారు. ఇవాల్టి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కల్నల్ ఎన్ఎస్ రావు గారిని ముందుగా దీప ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్నల్ డాక్టర్ ఎన్ఎస్ రావు గారిని, పుస్తక రచయిత రాకా సుధాకర్ రావు గారిని, ఇవాల్టి కార్యక్రమ వక్త డాక్టర్ రతన్ శారదా గారిని మరియు సంవిత్ ప్రకాశం డైరెక్టర్ పరిమళ గారిని వేదిక మీదకి వచ్చి దీప ప్రజ్వలన కావాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ మన రతన్ శారదా గారి డాక్టర్ శ్రీమతి శ్యామ గారు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ధన్యవాదాలు. ముఖ్య అతిథి గారిని, రచయిత గారిని, కార్యక్రమ వక్త రతన్ శారదా గారిని అందరినీ వేదికపైకి వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. సంవిత్ ప్రకాశం డైరెక్టర్ పరిమళ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన సేవికా సమితి వారు ఆలపించే వందే మాతర గీతాలాపన ఉంటుంది. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. వందే మాతరం. శుభ్రజోష్నా పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదలశోభినీ సుహాసినీ సుమధురభాషినీ సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాద कराले, కోటి కోటి భుజై घृत कर करवाले, अबला के नो माये तो बले, बहुबलधारिणी नमामि तारिणी, रिपुदलवारिणी मातरं. वन्दे मातरं. तुमि विद्या तुमि धर्मा, तुमि हृदि तुमि मर्मा, त्वं हि प्राणा शरीरे बाहुते, तुमि मा शक्ति हृदये, तुमि मा भक्ति, तोमारई प्रतिमा गड़ी मंदिरे मंदिरे मातरम. वंदे मातरम.
मातरम् त्वं हि दुर्गा दशप्रहरणधारिणी कमला कमलदलविहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां मातरम् नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरम् वन्दे मातरम् श्यामलां सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरम् वन्दे मातरम् वन्दे मातरम् भारत माता की जय. ధన్యవాదాలమ్మా. ఇవాల్టి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన వారి గురించి ఒక 4 మాటల గురించి తెలుసుకుందాం. కల్నల్ డాక్టర్ ఎన్ఎస్ రావు గారు భారత సైన్యంలోని పోరాట విభాగమైన ఇన్ఫాంట్రీలో 25 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన మాజీ అధికారి. ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో ఆయన దేశం కోసం అంకిత భావంతో పనిచేసి ఘనమైన వృత్తి జీవితాన్ని గడిపారు. తన సుదీర్ఘ సేవాకాలంలో కీలకమైన సైనిక సేవలు మరియు ఆపరేషన్లు, ఎల్ఓసి మరియు భారత సరిహద్దుల్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో విజయవంతంగా విధులు నిర్వహించారు. ఆపరేషన్ రక్షక్లో జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్లో సేవలందించారు. కార్గిల్ యుద్ధం ఆపరేషన్ విజయ్లో దేశ రక్షణలో క్రియాశీల పాత్ర పోషించారు. ఆపరేషన్ మేఘదూత్లో ప్రపంచంలోనే ఎత్తైన మరియు అత్యంత శీతల యుద్ధభూమి అయిన సియాచిన్ గ్లేజియర్ వద్ద టాక్టికల్ కమాండర్గా పనిచేశారు. రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో ఆపరేషన్ పరాక్రమ్, రాజౌరి సెక్టార్లోని అడవులు మరియు కొండ ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు మరియు తూర్పు లడాఖ్లోని వాస్తవ అధీన రేఖ వెంబడి సేవలు అందించారు. ఆయన ఒక శిక్షణ పొందిన ఇన్ఫాంట్రీ కమాండో. ఆయనకు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్ 2001లో ముక్కోణపు దళాల మధ్య ఉత్తమ మార్చింగ్ కాంటినెంట్ అవార్డును గెలుచుకున్నారు. ప్రధానమంత్రి గార్డ్ ఆఫ్ ఆనర్ 2011, ఎర్రకోట స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివిధ దళాలు మరియు ఢిల్లీ పోలీసులతో కూడిన బృందానికి కమాండర్గా వ్యవహరించారు. ఆయన అసమాన ధైర్య సాహసాలకు గాను సిఓఎస్సి, విసిఓఏఎస్ మరియు నార్థన్ కమాండ్ ఆర్మీ కమాండర్ల నుండి ప్రశంసా పత్రాలను కూడా అందుకున్నారు. సైనిక నైపుణ్యాలే కాదు, ఆయన ఒక గొప్ప విద్యావేత్తగా కూడా. ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి అప్లైడ్ సైకాలజీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎల్ఎల్ఎం, పిహెచ్డి బాటనీ, అందులో డాక్టరేట్ సాధించారు. మార్గదర్శకత్వం ఎస్ఎస్బి కోచింగ్లో కూడా చేశారు. అలహాబాద్ సర్వీసెస్ సెలక్షన్ సెంటర్లో మాజీ సైకాలజీ అసెసర్గా పనిచేసిన ఆయన ఎంతోమంది యువతీ యువకులను త్రివిధ దళాలలో అధికారులుగా తీర్చిదిద్దారు. ఈయన ఒక నిపుణుడైన ఇంటర్వ్యూయర్ మరియు మూల్యాంకనకర్త. ఆయన ఇచ్చే శిక్షణ, మోటివేషన్ ఎంతోమంది అభ్యర్థులను ఎస్ఎస్బి మరియు ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి తోడ్పడ్డాయి. ఇంతటి గొప్ప వ్యక్తి ఇవాల్టి మన కార్యక్రమంలో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి. ఆ తర్వాత ఇవాల్టి మన కార్యక్రమానికి వక్తగా విచ్చేశారు డాక్టర్ రతన్ శారదా గారు. వారి గురించి ఒక 4 మాటలు తెలుసుకుందాం. వీరు ముంబైకి చెందిన పంజాబీ వ్యక్తి. ఆయన సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుండి ఆర్ట్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ముంబై యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మరియు టెక్స్టైల్ కెమిస్ట్రీలో డిప్లొమా చేశారు. వీరు ఒక ప్రముఖ రచయిత, కాలమిస్ట్ అండ్ టెలివిజన్ ప్యానలిస్ట్ కూడా. భారతీయ సామాజిక రాజకీయ పరిణామాలపై ఆయన చేసే విశ్లేషణలు ఎంతో లోతైనవిగా ఉంటాయి. చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్లో క్రియాశీల సభ్యునిగా ఉన్న ఆయన 5 సంవత్సరాల పాటు ఒక విభాగానికి సంఘచాలక్గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పలు కీలక నాయకత్వ పాత్రలను కూడా పోషించారు. అండర్స్టాండింగ్ ఆర్ఎస్ఎస్ త్రూ ఇట్స్ రిజల్యూషన్స్, ఫోకస్ ఆన్ జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ అండ్ పంజాబ్ అనే అంశంపై ఆయన సమర్పించిన థీసిస్కు 2018లో పిహెచ్డి లభించింది. ఈ థీసిస్ ఆధారంగానే పుస్తకం కూడా రూపొందించబడింది. ఆర్ఎస్ఎస్ అనే అంశంపైనే ఆయన పిహెచ్డి సాధించడం ఆయన విద్యాపరమైన పట్టును మనకు తెలియజేస్తోంది.
వివిధ మీడియా వేదికలపై సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను పంచుకునే ఆయనను కర్ణావతి విశ్వవిద్యాలయం వంటి గొప్ప సంస్థలు గుర్తించి గౌరవించాయి. భారతదేశం మారుతున్న సామాజిక రాజకీయ ముఖ చిత్రాన్ని అర్థం చేసుకోవడంలో ఆయన ఒక గౌరవప్రదమైన గొంతుకగా నిలిచారు. ముంబైలో విశ్వ అధ్యయన కేంద్రం సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ను స్థాపించి అంతర్జాతీయ విద్యా చర్చలలో గణనీయమైన కృషిని చేశారు. డాక్టర్ రతన్ శారదా గారు దీనికంటే ముందు ఆర్ఎస్ఎస్పై 6 పుస్తకాలు రాశారు. శ్రీ గురునానక్ దేవ్పై రాసిన పుస్తకంతో కలిపి ఆయన మరో 2 పుస్తకాలు కూడా రచించారు. ఫ్రమ్ మేనేజ్మెంట్ టు ఫిల్మ్స్ టు కుకరీ వంటి వివిధ అంశాలతో 12 పుస్తకాలకు ఆయన ఎడిటింగ్ మరియు డిజైనింగ్ కూడా చేశారు. ప్రముఖ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త శ్రీరంగ హరి రాసిన శ్రీ గురూజీకి సంబంధించిన 2 ముఖ్యమైన రచనలను ఆయన అనువదించారు. ఆయన రచనలు 6 భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. వీరు సేవా కార్యక్రమాల్లో మరియు సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. బాల్యం నుండే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ఉన్న ఆయన సంస్థలో వివిధ బాధ్యతలను నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో 1975 నుండి 77 మధ్య అత్యవసర పరిస్థితిలో ఆయన అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. రతన్ శారదా గారికి వ్యాపార రంగంలో విస్తృత అనుభవం ఉంది. గత 22 ఏళ్లుగా ఆయన ఈఆర్పి కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఈయన భారతదేశంతో పాటు వివిధ దేశాల్లో దాదాపు 25 దేశాల్లో పర్యటించారు. ఈయన టీవీలో మనకు చాలా సుపరిచితమైన వ్యక్తి మరియు ఫ్రీలాన్స్ కాలమిస్ట్ కూడా. ఇంతటి గొప్ప వ్యక్తి ముంబై నుండి మన దగ్గరికి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. వెల్కమ్ టు ద ఆథర్. ఇవాల్టి మన పుస్తక రచయిత శ్రీ కస్తూరి రాకా సుధాకర్ రావు గారు విచ్చేశారు. వెల్కమ్ అండి. మనకి వీరు చాలా సుపరిచితులు. ఇక్కడున్న వారికైనా ఎక్కడున్న వారికైనా యూట్యూబ్లో చూసే వాళ్ళకైతే సామాజిక అంశాలు ఎక్కువగా చూసే వాళ్ళకైతే ఈయన ఎక్కువ సుపరిచితులు కూడా. శ్రీ కస్తూరి రాకా సుధాకర్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త, ప్రజావక్త, రచయిత, అనువాదకులు మరియు ప్రసిద్ధ యూట్యూబర్ కూడా. ఆయన యూట్యూబ్ ఛానల్ రాకాలోకం ఎన్నో ఆసక్తిగల ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రస్తుత వ్యవహారాలు, రాజకీయాలను విశ్లేషించడంలో ఎంతో ప్రజాదరణ పొందింది. వీరు 1983లో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా మారడానికి ప్లాంట్ ఫిజియాలజీలో తన పరిశోధనను కూడా విడిచిపెట్టారు. ఈశాన్య భారతదేశంలోని అస్సాం, మేఘాలయ మరియు అరుణాచల్లో 12 సంవత్సరాలు పనిచేశారు. ఈశాన్య భారతంలో విస్తృతంగా పర్యటించారు. బోడో, కర్బీ, అమ్రీ కర్బీ, లాలు, ఖాసీ మరియు ఇతర తెగల మధ్య కూడా పనిచేశారు. గత 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా జాగృతి వారపత్రిక, ది వార్తా దినపత్రిక, హిందీ మిలాప్ దినపత్రిక, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షి టీవీ, న్యూస్ ఎక్స్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. చివరిగా భారత్ టుడే చీఫ్ ఎడిటర్గా చేశారు. రచనా కాలేజ్ ఆఫ్ జర్నలిజం, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ మరియు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో గెస్ట్ ఫ్యాకల్టీగా మీడియా వ్యవహారాలను బోధించారు. వరంగల్ కిట్స్లోని ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ను బోధించారు. దాదాపు 3,60,000 మంది సబ్స్క్రైబర్లు మరియు 40 లక్షల నెలవారీ వీక్షణలతో రాకా లోకం అనే యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నారు. అస్సాం కథలు, అస్తమించని రవి, అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్ మరియు అడుగడుగున గుడి ఉంది అనేవి వారి 4 రచనలు. వీరు ఇంకా 2 పుస్తకాలను కూడా అనువదించారు. 6 గ్లోరియస్ ఎపోక్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ శివాజీ ఫ్రమ్ స్వరాజ్ టు సూరజ్. వీరు ఒక కాలమిస్ట్, టీవీ ప్యానలిస్ట్ మరియు రేడియో వ్యాఖ్యాత కూడా. వీరు జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అధ్యయన కేంద్రం, వనవాసి కళ్యాణాశ్రమం, సమాచార భారతి మరియు ప్రజ్ఞా భారతితో అసోసియేట్ అయి ఉన్నారు. ధన్యవాదాలండి రాకా సుధాకర్ గారు. సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ పరిమళ గారు. సంవిత్ ప్రకాశన్ అనేది భారతదేశ చరిత్రలను మర్చిపోయిన అంశాలను విప్పి పెంపొందించి ప్రచురించడానికి, వివిధ గ్రంథాలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి, సంబంధిత అంశాలపై సమకాలీన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అధ్యయనాలు మరియు పరిశోధనలు చేపట్టడానికి, దేశాన్ని అనుసంధానించే ఇతర భాషలలో అందుబాటులో ఉన్న విలువైన విషయాలు, అనువాదాలను ప్రచురించడానికి ఏర్పడిన స్వతంత్ర భారతీయ ప్రచురణ సంస్థ. ఇప్పుడు పరిమళ గారు సంవిత్ ప్రకాశన్ గురించి మరి కాస్త పరిచయం చేస్తారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, రచయితలు, సంవిత్తో పాటు ఉన్న కార్యకర్తలు
తర్వాత ఇప్పుడు కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఒకసారి స్వాగతం. సంవిత్ ప్రకాశన్ ఏంటి అనేది అయితే కొద్దిగా ఇప్పుడు చెప్పారు. సో సంవిత్ ప్రకాశన్ 4 సంవత్సరాల నుంచి మేము సంవిత్ ప్రకాశన్ అనే పేరుతోటి ముద్రణ నడిపిస్తున్నాము. దీని అంతర్గతంగా మేము ఒక 65 పుస్తకాలు ఇప్పటిదాకా వేసాము. హిందీ, ఇంగ్లీష్, తర్వాత తమిళ్ అండ్ తెలుగు, ఇట్లా 4 భాషల్లో పుస్తకాలు ఉన్నాయి. ఇందులోపల భారతదేశానికి సంబంధించిన చరిత్ర, సామాజిక విషయాలు, తర్వాత సాంస్కృతిక విషయాలు, తర్వాత మహనీయుల జీవితాలు, అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన సాహిత్యం, ఇలా చాలా రకాల సాహిత్యం ఇప్పటి వరకు కొన్ని మేము వేసాము. అయితే ప్రతి సంస్థకి కూడా, ఈ ప్రచురణ సంస్థకి ముఖ్యంగా రచయితలు, తర్వాత చదివేవాళ్ళు, రీడర్స్ అనేది ఒక ఎట్లా అంటే అంతర్బాహ్య ఇది లాంటిది అనమాట. సో ఆ ఆంతరిక వ్యవస్థ ఏంటి అంటే, రచయితలు అయితే బాహ్యంగా శరీరం యొక్క సంచాలన అనేది రీడర్స్ ఎవరైతే ఉంటారో, అలా మాకు రచయితలుగా ఉన్న వాళ్ళ వల్ల మా ఈ సంస్థ ముందరికి నడుస్తోంది. అలాంటి దాంట్లోనే ఒక భాగం ఇవాల్టి పుస్తకం, రాకాజీ రాసిన ఈ పుస్తకము. నేను రాకాజీ పరిచయం అంటే, వారు అస్సాం నుంచి వచ్చేప్పటికీ నేను 10వ క్లాస్లో ఉన్నాను. బహుశా నేను టీనేజర్ అయ్యేప్పటికీ రాకాజీ రచయితగా నాకు బాగా పరిచయం. అంటే టీనేజర్కి రచయిత లేదా ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా రాయాలి అనేదానికి మాకు రాకాజీయే అప్పుడు నేను టీనేజర్గా ఉన్నప్పుడు అనమాట. అలాంటి రాకాజీ మాకు అలా వెనకాల ఉంటూ, అంటే పిల్లలు ఒక అడుగు వేస్తూ ఉంటే ఇంకో కొంచెం దూరం నడిస్తే అందుకోవచ్చు అనేలాగా మాకు ముందర నడిపించి, మా ముందుండి అలా నడిపిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రాకాజీ లాంటి చాలా పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా రచనలు మాకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లోపల పెద్దల ప్రోత్సాహం వల్ల వచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయన్నమాట. సో అలాంటిదే ఈ పుస్తకం కూడా. అయితే సంస్థకి, ఈ ఏదైతే ప్రచురణ సంస్థలకి రైటర్స్ అండ్ రీడర్స్ ఎంత ఇంపార్టెంటో వెనకాల, అంటే ఆ పుస్తకం రచించబడిన తర్వాత ముద్రణ అయ్యే వరకు వచ్చే ఏదైతే ఒక ఫేస్ ఉంటుంది కదా, అందులోపల వెనకాల ఉన్న కార్యకర్తలు కూడా అంతే ఇంపార్టెంట్. వీళ్ళ అంతర్బాహ్య ఆత్మలు, శరీరం యొక్క ఆత్మలు అయితే కనుక, వాళ్ళు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. సో ఏ పుస్తకం రావాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ ఏ రకంగా ముద్రించబడాలి, దాని యొక్క ఏ స్వరూపం ఏముండాలి, ఇవన్నీ చేయడానికి కూడా ఒక మంచి టీం ఉండాలి. సో అలాగే రచయితలకి ధన్యవాదాలు, మా సంస్థని అలా పట్టుకుని మమ్మల్ని ముందరికి నడిపిస్తున్నందుకు. అలాగే మేము రాసి ప్రచురించిన పుస్తకాలు నమ్మి వాటిని ఆదరిస్తున్న మీకు కూడా మేము చాలా వీఆర్ థ్యాంక్ఫుల్. ఆ తర్వాత ఎవరైతే మా వెనకాల ఉన్న సపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి, వాళ్ళ యొక్క ఈ రీసెర్చ్ అండ్ వచ్చిన దాని యొక్క ఇప్పుడు ఆవిష్కరణ ఏదైతే నూతన ఆవిష్కరణ ఉందో దానికి వాళ్ళకి నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా సంవిత్ ప్రకాశన్ని ఇలాగే అందరూ కొంచెం హెల్ప్ఫుల్, నమ్ముతూ దాన్ని సంవిత్ ప్రకాశన్ అనేది ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ప్రస్తుత పరిస్థితుల లోపల ఎలాంటి సాహిత్యం కావాలి, దానివల్ల అయితే సమాజానికి తర్వాత దేశానికి ఉపయోగపడుతుందో అలాంటి సబ్జెక్ట్సే మేము సామాన్యంగా చూస్ చేసి ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మాకు ఇలాగే అందరూ హెల్ప్ఫుల్గా ఉంటారంటూ ధన్యవాదాలు. పరిమళ గారు మన సంవిత్ ప్రకాశన్కి డైరెక్టర్. మామూలుగా అయితే ఎప్పుడైనా పరిచయం అయిన తర్వాత మాట్లాడతారు, కానీ పరిమళ గారు స్పెషల్ కదా. సో వారు మాట్లాడిన తర్వాత వారి గురించి ఒక 4 మాటలు తెలుసుకుందాం. వీరు జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. దాదాపు 20కి పైగా పుస్తకాలు కన్నడ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. పిల్లల కోసం భారత భారతి అనే పేరుతో మరాఠీ నుండి 4 పుస్తకాలు తెలుగులోకి అనువాదం చేశారు. వీరు వనవాసి కళ్యాణ ఆశ్రమానికి ప్రాంత మహిళా ప్రముఖ ఉన్నారు. ధన్యవాదాలండి. ఇవాల్టి మన అస్సాం గాథలు పుస్తకావిష్కరణను గావించాల్సిందిగా కోరుతున్నాం. ఈ పుస్తకాలను తీసుకురావాల్సిందిగా రాజేశ్వర్ గారిని కోరుతున్నాం.
మన రాకేష్ నోట ఇప్పుడు అస్సామీ పాట. స్వామి తెలుగులో వచ్చింది. తెలుగులో అర్థం. गावे गावे जगाय तुलू राष्ट्र भावोना ओ राष्ट्र भावोना नित्याशा कार्य करू शक्ति साधना ऐर्चरनु वंदना गावे गावे ओम गावे गावे जगाय तुलू राष्ट्र भावोना ओ राष्ट्र भावोना नित्याशा कार्य करू शक्ति साधना ऐर्चरनु वंदना शंकर माधवे दिले भारत भूमिर्ज्ञान से ज्ञान रे हिंदू हमी भारत संतान से बोला समानिया प्रति गावोलोय गावे गावे संघरे बानी बिल भोलोय गावे गावे संघरे बानी बिल भोलोय गावे गावे जगाय तुलू राष्ट्र भावोना ओ राष्ट्र भावोना नित्याशा कार्य करू शक्ति साधना ऐर्चरनु वंदना नित्याशा कार्य करू शक्ति साधना ऐर्चरनु वंदना. ధన్యవాదాలు రాకేష్ భాయ్. ఇవాల్టి మన ముఖ్య అతిథి గారు కల్నల్ ఎన్ఎస్ రావు గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెస్పెక్టెడ్ రాకా సుధాకర్ రావు అన్న, శారదా సార్ and Parimala madam, and respected all dignitaries who are sitting across the dais. All senior people are here, all well learned people. It is very, very great opportunity for me. In fact, it is a fortune that I am being blessed to have this inauguration of Anna's book. Very, very inspiring book. In fact, I have requested Samvit Prakash to send me this copy of the book so that I can go through. I have read it twice and it is very, very inspiring, very motivating, and it is giving entire, the efforts which RSS Pracharaks and RHS Sevaks are putting in all these disturbed areas, difficult areas, geographically, environmentally, culturally, and very remote areas. So in these places, they are going selflessly, devoting their full time, risking their lives, risking their family comforts, risking their all, what you call family ties, children, parents, everything, and they are full time doing this activity for the sake of integration and unity of our country. They are soldiers without any official kind of salary, and they are doing a great service without being seen by anybody, and there are so many unsung heroes who have laid down their lives, who have risked their lives in their journey of taking care of the situations in these places like Assam, Jammu and Kashmir, Punjab insurgency. All these areas, our Pracharaks were going there and putting in their devotion, dedication, efforts, and their life at risk, and they were carrying out all these tasks. And I was going through this book, and Anna has written it in a very polished Telugu. In fact, I have to read it very carefully so that I don't miss the meaning of each word. Each word gives a great meaning. And these gentlemen who have sacrificed their lives, nobody is mentioning about them, whereas Anna, he served along with them. In fact, he is putting their lives, story and how they have done their great courageous activities. Even in fact, he was part of it. He went as an youngster there in 1983 and served till 1995 in Assam. And
తెలుగులో చెప్పాలంటే హీ ఈజ్ బహుభాషా కోవిదుడు. He knows as such 3 languages generally we all know, and English, Hindi and our mother tongue mostly. But he knows Assamese to read and write. He knows Bodo. He knows Nepali. He knows Marwadi. He knows Tiwa. He knows Bhojpuri. You keep on naming them, all these languages he knows. It's a wonderful thing. So it is difficult to even talk in mother tongue properly. I have to refer twice. Whereas he knows these many languages, that means it shows his experience and his efforts. And all of his youth he sacrificed for us. Mottam ayana jeevanam ayana yokka right moment of ripe young age he gave it to us. And he is not getting any medals for it. He is not having any weapon to fight all these terrorists. I have served in very difficult areas as an army officer, as a youngster, like how Anna was fighting here. I was fighting in Jammu Kashmir, I was fighting in Siachen Glacier, I was fighting in Kargil war. What we are doing, they are doing without a weapon, without any medals, without any salary. That is the difference. The sacrifice is not seen, it is unsung. Moreover, they are targeted by those antisocial elements. They have to protect themselves. They have to protect their team members. They may get food, they may not get food. RSS Prachak ante, he will be having a jhola, simple do kurta, do pajama. So they have 7 days, we have 7 days in a week where we get comfortable meal. They have 8th day, that is Hegde Varam. We have all 7 Varams. They have Hegde Varam where they have to fast. That means they may not get a food. Happily they will take it that aaj fasting day hai to Hegde Varam. Aaj khana nahi hai. So enjoying that. And see the dedication. Hegde Varam is for many. They are not having, assured rations and money. They are still serving selflessly, keeping their chest in front of bullets. He fought along with his team members, all those unsung heroes whom he described. Anna is also unsung. He is sitting quietly, very simple manner, with so much of maturity. I see his Raka Lokam post every day. When I see the positivity and the maturity, the experience, it is coming out of his face. When he speaks a sentence, I am inspired how he is speaking and the clear pronunciation, the clear facts, he goes into nitty-gritties and details. అది అసలు ఆయన అంత డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఈజ్ ఏబుల్ టు మేనేజ్. అండ్ ఈవెన్ ఇఫ్ టు ప్రిపేర్ ఎ పోస్ట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ హీ హ్యాస్ టు స్పీక్. హీ స్పీక్స్ ఫ్లాలెస్లీ, హీ స్పీక్ effortlessly and such a great speaker he is, such a great inspirer he is. And all these scripts what he has made in this book, I have gone through each one very closely. It was interesting to go through page by page. I left my dinner, I kept till 2 o'clock in the night. I then woke up in the morning again, 5 o'clock I was reading. Then again I wanted to read once again. And I am sure all the readers will be inspired. I am known that Anna has written so many other books, Adugadugana Gudi and Unknown Kashmir Files, and so many other books which Madam has just narrated. So you must have so much of wisdom, experience, knowledge and details. When you have worked on ground, then only you will know the facts and then only you can put them across in a right manner. సో ఇంతటి ప్రతిభావంతుడు, ఇంత గొప్పవాడు, ఆయన చాలా సింపుల్గా మనందరి మధ్యలో అసలు ఏమి ఏర్పడకుండా కూర్చుంటాడు. మరి మామూలుగా కొంత నాలెడ్జ్ ఉన్న దానికే మిడిమిడి జ్ఞానులు ఎంతో ఎగిరిపడితే, ఎంతో ఉన్నతమైన జ్ఞానంతో, ఎంతో విజ్డమ్ తోటి, ఎంతో ప్రతిభతోటి ఆయన సింప్లిసిటీ ట్రూలీ ఈజ్ ప్రొజెక్టింగ్ ద ఫేస్ ఆఫ్ RSS. ద గ్రేట్ సర్, ఐఎమ్ ఆనర్డ్ సర్, అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ as son of our soil.
He is true son of Bharat Mata and true RSS Pracharak, and my humble salutations to you, sir. And I am honored, I am blessed definitely to have this opportunity to even touch your book and give it to our audience here. And thank you so much, sir. And thank you so much to Spicy Hub, Vijay Kumar Garu, and Samvit Prakasham and media, and Ratan Sharda sir and Parimala madam, and all the senior dignitaries who are here gracing the occasion. So many senior officers, senior gentlemen, knowledgeable people are here. I am a just humble, simple soldier, sir, and my salutations to all of you. And I am sure this book is going to inspire so many people in India. Jai Hind, Bharat Mata ki Jai. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ స్పీచ్. తర్వాత మన రచయిత రాకా సుధాకర్ రావు గారిని వారి భావాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలారా, మిత్రులారా, మాతలారా, అస్సాంకి సంబంధించినటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి కాలఖండంలో ఏ సమయంలోనైతే సంఘము గురించి చెప్పినట్లయితే ఇది గాంధీ మారా పార్టీ అని అనేవాళ్ళు. అంటే గాంధీని చంపిన వాళ్ళు వీళ్ళని 1974 వరకు అస్సాంలోని టెక్స్ట్ బుక్స్లో రాసి ఉండేది. చిట్ట చివరికి కోర్టులో కేసు వేసి ఆ పుస్తకంలోని ఆ పాఠాన్ని తొలగించి ఆ రచయిత చేత క్షమాపణలు చెప్పించాల్సి వచ్చింది. ఎప్పుడండి? గాంధీ హత్య జరిగింది 1948 అయితే 1975 వరకు టెక్స్ట్ బుక్స్ ఆఫ్ అస్సాం టాట్ పెడల్డ్ ది untruth that Gandhi was murdered by RSS activists, which is patently wrong. అయినా కూడా దాన్ని ప్రచారం చేశారు. అక్కడ పనిచేసినటువంటి ప్రచారకుల జీవితము, కార్యకర్తల జీవితము అత్యంత క్లిష్టతమమైనటువంటి పరిస్థితిలో కొనసాగింది. నేను అస్సాంకి వెళ్ళగానే ప్రాంత ప్రచారక్ గారు నన్ను పిలిపించారు. శ్రీకాంత్ జోషీజీ ఆయన పేరు. పిలిపించి, సుధాకర్ రావు, వారంలో ఎన్ని రోజులు ఉంటాయి అంటే వారంలో 7 రోజులు ఉంటాయి. ఏమేమిటి అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అండి. అస్సాములో వచ్చిన తర్వాత ఇంకొక వారం జోడించాలి బాబు నువ్వు అన్నాడు. అది ఏం వారం అంటే ఏ రోజు నీకు అన్నం దొరకదో ఆ రోజు హెడ్గే వారం అన్నారు ఆయన. అన్నం దొరకని రోజు ఇది హెడ్గే వారం. ఆదివారం, సోమవారం లాగా నీకు అన్నం దొరకలేదు, తినడానికి తిండి లేదు, ఇది హెడ్గే వారం అని. ఈ వారం నీకు మాత్రమే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఉంది. అంటే ఇంత కష్టంతో కార్యకర్తలు అక్కడ పనిచేశారు. నాకన్నా ముందు పనిచేసినటువంటి వాళ్ళు, నా తర్వాత పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది బలిదానాలు చేశారు, అత్యద్భుతమైనటువంటి త్యాగాలు చేశారు. ఇందులో ఒక కుర్రవాడి కథ ఉందండి. అతని పేరు హేమంత గొగోయ్. హేమంత గొగోయ్ అస్సాంలోని డిబ్రూగఢ్లోని నహర్కటియాకి చెందినటువంటి కుర్రవాడు. ఆ కుర్రవాడిని సదియా అనే ప్రాంతంలో ప్రచారకగా, విస్తారకగా పంపించాము. విస్తారక్ అంటే టెంపరీ ప్రచారక్ అని మనం చెప్పుకోవచ్చును, కొంతకాలమే పనిచేస్తాడు. ఆ సదియా ఎలాంటి ప్రాంతం అంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు అంచనా రాదు. 3 వైపులా బ్రహ్మపుత్ర ఉండి అటువైపు అరుణాచల్ ప్రదేశ్ కొండలు ఉన్నటువంటి ప్రాంతము ఈ సదియా ప్రాంతం. సదియా వెళ్ళాలన్నట్టయితే డుమ్డుమా అనే ప్రాంతంలో మీరు అక్కడ దిగి అక్కడ భోజనం చేసి అక్కడ పడవ కోసం వెయిట్ చేసి ఆ పడవ ఒక 2 కిలోమీటర్లు ఇసుకలో నడిచిన తరువాత పడవ ఉంటుంది. ఆ పడవలో 2 గంటల పాటు ప్రయాణం చేసిన తరువాత మీరు అటు తీరం చేరుతారు. అక్కడ ఒక 2 కిలోమీటర్లు ఇసుకలో నడిచిన తరువాత మీరు అక్కడ మీకు ఆటోలు దొరుకుతాయి. ఆటోలతో మీరు వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఇటువంటి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్త మీద ఉల్ఫా ఉగ్రవాదులు, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన తరువాత అతను వాళ్ళని చేజ్ చేశాడండి. చేజ్ చేస్తే ఒక ఉగ్రవాది చెప్పులు వదిలేసేసి, గన్ను వదిలేసేసి పొలాల్లో పడి పారిపోతే ఇంకొకడు సైకిల్ తిప్పుకోవడానికి టైం లేక సైకిల్ వదిలి పారిపోయాడు. 3వ వాడి చేతిలో తుపాకీ ఉంది కానీ కాల్చడానికి సాహసించలేదు. హేమంత్ దాదాపు ఒక ఫర్లాంగ్ దాకా పరిగెత్తిన తర్వాత ఎవరో అన్నారు, హేమంత్ రక్తం కారుతోంది, రక్తం కారుతోంది అనగానే రక్తాన్ని చూసుకున్నాడు. రక్తాన్ని చూసిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్లో కళ్ళు తెరవగానే
అందరినీ పిలవడం మొదలుపెట్టాడు. నువ్వురా నువ్వురా నువ్వురా, నువ్వు ఫలానా వీధిలో బంద్ చేయి, అక్కడ బంద్ చేయి, ఇక్కడ బస్సులు నాపే, అక్కడ అది చేయి. ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీద దాడి జరిగినట్లయితే మనము సైలెంట్గా ఊరుకోవడానికి వీల్లేదు, మన తాలూకా బంద్ చేయాలి. బెడ్ మీద పడుకుని, హాస్పిటల్ బెడ్ మీద పడుకుని, బుల్లెట్ తగిలి ఉంది అతని పెల్విక్ రీజియన్లో. మనము 120 బహదూర్ అని శైతాన్ సింగ్ ఏ రకంగా రెజాంగ్లా ప్రాంతంలో పోరాడాడో మనం ఈ మధ్యనే సినిమాలో చూసాము. 120 మందికి ఛాతీ మీద, తల మీద గాయాలయ్యాయి, కానీ ఒక్కడికి వీపు మీద గాయం తగలలేదు. వాళ్లతో సమానమైనటువంటి త్యాగాన్ని, సాహసాన్ని హేమంత గొగోయ్ ప్రదర్శించాడు. మిత్రులారా, ఈరోజు కూడా హేమంత యాక్టివ్గా సంఘ కార్యాన్ని చేస్తున్నాడు. వీళ్ళలో ఈ రకమైనటువంటి అనేక మంది కార్యకర్తలు, నేను పనిచేస్తున్న కాలంలోనే దాదాపు 10-12 మంది కార్యకర్తలు చనిపోయారు. అందులో ఒకరు మురళీ మనోహర్జీ. మురళీ మనోహర్జీ యొక్క కథ ఇందులో ఉంది. మురళీ మనోహర్జీ కేరళ నుంచి వచ్చారు. కేరళ నుంచి వచ్చి నల్బాడి జిల్లా అనేటువంటి జిల్లాలో ప్రచారకగా పనిచేశారు. ఆయన అల్ఫా యొక్క రిక్రూట్మెంట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ శాఖలు పెట్టారు. హీ స్టార్టెడ్ శాఖాస్ ఇన్ ఎ ప్లేస్ వేర్ Alpha used to recruit the youth into their organization. This was the first ever incident in Assam where an RSS flag was fluttering very proudly amidst an Alpha activity, all-round Alpha activity. అంతా పరిస్థితులు ఆయన ఫైట్ చేస్తే ఆయనని పట్టుకెళ్ళి అపహరించి తీసుకెళ్ళిన తర్వాత, నువ్వు అస్సాం వదిలి కేరళ గనక వెళ్ళిపోయినట్టయితే నిన్ను వదిలేస్తామన్నారు. ఆయన వెళ్ళలేదు. ఆ తర్వాత లేదు నువ్వు మా అల్ఫాలో ఉన్నటువంటి వాళ్ళకి కళారి పయట్టు నేర్పించు, ఎందుకంటే ఈ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కళారి పయట్టు, నేర్పించు అని అంటే, నేను దేశద్రోహులకి కళారి పయట్టు నేర్పించను. ప్రాణాలకు తెగించి శత్రువుల మధ్య ఉన్నప్పుడు కృష్ణుడంతటి వాడైనా యుద్ధాన్ని వదిలేసేసి మధుర నుంచి ద్వారకకి పారిపోయి రణఛోడ్ దాస్ అనిపించుకున్నాడు. కృష్ణుడికున్న అనేక పేర్లలో ఒకటి రణఛోడ్ దాస్ అండి. మురళీ మనోహర్జీ రణఛోడ్ దాస్ కాలేదు, ఆయన చావడానికి ఇష్టపడ్డారు. చనిపోయిన తరువాత మాకు వాస్తవం తెలిసింది ఏంటంటే ఆయన పేరు మురళీ మనోహర్ కాదు, ఆయన పేరు నారాయణన్ కుట్టి. కేరళలో ఆయన మీద కేసులున్న కారణంగా పేరు మార్చుకుని అస్సాంలో ఆయన పనిచేస్తున్నారు. చనిపోయేదాకా ఆయన తన యొక్క ఐడెంటిటీని దాచుకుని అస్సాంలో 10-12 సంవత్సరాలు పనిచేశారు. ఈ రకమైన కార్యాన్ని చేసినటువంటి అనేకానేక కార్యకర్తల జీవితాలు ఒక 9-10 మాత్రమే దీనిలో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో ఒక విలక్షణమైన వ్యక్తి గురించి కూడా రాశాను. ఆయన అస్సాంకి చెందినటువంటి వ్యక్తి కాదు, నేను అస్సాంలో ఆయనని కలిశాను. ఆయన పేరు విష్ణు శ్రీధర్ వాకణ్కర్జీ. పద్మశ్రీతో ఒక రాత్రి అని రాశాను. కొంచెం ఇట్స్ అ వెరీ చీకీ హెడ్లైన్, బట్ పద్మశ్రీతో ఒక రాత్రి అని రాసిన దానిలో వాకణ్కర్జీతో 3 రోజులు ఉండేటటువంటి సౌభాగ్యం నాకు కలిగింది. ఎంత విలక్షణమైన కార్యకర్తల్ని ఆర్ఎస్ఎస్ తయారు చేస్తుందో చెప్పడానికి వారి జీవితం ఉదాహరణ, అందుకని దాన్ని జోడించడం పెట్టాను. ఇంకొక కార్యకర్త గురించి ఈ పుస్తకంలో ఉంది. ఆయన పేరు మధుకర్ లిమాయ. ఆయన మా అస్సాం యొక్క పర్మనెంట్ సహప్రాంత ప్రాంత ప్రచారకులు మారేవాళ్ళు, ఈయన సహప్రాంత ప్రచారకగానే కొనసాగేవారు. హీ వాజ్ ద షీట్ యాంకర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ ఇన్ అస్సాం. మధుకర్ లిమాయజీ కేమ్ ఫ్రమ్ అ వెరీ రిచ్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ. కానీ ఆయన ఒక కొత్త పైజామా కొనేవాళ్ళు కాదు, ఎవరన్నా ఇచ్చినా పుచ్చుకునేవాళ్ళు కాదు. పైజామా చినిగిపోతే ఏం చేస్తారు మధుజీ అంటే, పైజామా చినిగిపోతే నేను 4 సంచుల్ని కుట్టుకుంటాను, ఈ నాడాతోటి చేతులతో పట్టుకునేది తయారు చేసుకుంటాను అనేవాడు. నేను అన్నాను, పోనీ సంచులు చినిగిపోతే ఏం చేస్తారంటే, నేను 8 కర్చీఫులు తయారు చేసుకుంటానయ్యా అన్నాడు. అన్న, ఎందుకు మీరు 8 కర్చీఫ్లు 4 సంచులు తయారు చేసుకుంటారు, సంఘం దగ్గర డబ్బులు లేవా అంటే, ఈ డబ్బు ఏ డబ్బుతోటైతే మనం పని చేస్తున్నామో ఇది స్వయం సేవకుని యొక్క తపస్సు ద్వారా వచ్చింది, కాబట్టి మనం ఖర్చు చేయడానికి వీల్లేదు. ఈ భావనతో ఆయన పనిచేశారు. అంటే ఇటువంటి కార్యకర్తల జీవితాలని కేవలం 12 మంది కార్యకర్తల జీవితాలని ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఎండ్లో అస్సాంలో అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పేందుకు ఒక
అనుబంధం ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. అస్సాం యొక్క పరిస్థితులు, అక్కడ ఆర్ఎస్ఎస్ పని ఎలా పెరిగింది అన్నది ఒక 15-20 పేజీల అనుబంధం ఉంది. మిత్రులారా, అస్సాంకి సంబంధించి ఎంతసేపు అయినా మాట్లాడవచ్చును. అస్సామీ భాష, ఇందాక మిత్రుడు అస్సామియా పాట పాడాడు. ఆయ్ అన్నారు. ఆయ్ అంటే తల్లి. మరాఠీ భాషలో కూడా ఆయ్ అంటే తల్లి. సో అస్సాములో ఏ భాష ఉందో ఆ భాష మాగధీ ప్రాకృతం నుంచి వచ్చింది కాబట్టి భోజ్పూర్, బెంగాల్, ఒరిస్సా అండ్ మైథిలి, ఈ 4 భాషలు, నేపాలీ అండ్ అస్సామీస్, 7 భాషలు కూడా దే కమ్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ స్టాక్. సో ఇఫ్ యూ నో వన్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ యూ విల్ నో ఆల్ ద 7 అదర్ లాంగ్వేజెస్. అది దాని ప్రత్యేకత. అసమియా గురించి చాలా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు సాని ఉచ్చరించరండి. సాని హా అని ఉచ్చరిస్తారు. బెంగాలీలు షా అని ఉచ్చరిస్తారు. వాళ్ళు వర్ణ సంకరము అంటే వర్ణ శంకరము అని చదివేస్తారు బెంగాలీలు. ఎందుకంటే బెంగాలీలో సాకి బదులు షా ఉంటుంది. అస్సామియాలో సాని హ అని ప్రొనౌన్స్ చేస్తారు. ఎలాగైతే ఇరానియన్స్ సప్త సింధుని హప్త హిందూ అంటారు, అక్కడి నుంచి హఫ్తా అన్న పదం వచ్చిందో, అలాగే అస్సామియాలో సత్య అని ఉందనుకోండి, దాన్ని హత్యో అంటారనమాట. అది వినడానికి ఎలా ఉంటుందంటే ఆయన పేరు సత్యనారాయణ అంటే ఆయన పేరు హత్యనారాయణ అన్నట్టుగా ఉంటుందన్నమాట. చాలాసార్లు అందుకనే అక్కడ చెప్తారు సంస్కృతంలో, ఆశీర్వాదం నా గృహీణాం కామరూప నివాసినాం. కామరూపలో ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గర నుంచి ఎప్పుడు ఆశీర్వాదం తీసుకోవద్దట. ఎందుకంటే శతాయురితి వక్తవ్యం శతాయురితి చింతతే హతాయురితి వక్తతే అనమాట. వాడు శతాయుష్మాన్ భవ అంటే హతాయుష్మాన్ భవ అంటాడనమాట. కాబట్టి అసమియా వాడి దగ్గర ఎప్పుడు ఆశీర్వాదం తీసుకోవద్దని చెప్తారు. కానీ ఈ అస్సాం భూమికి మనకి ఎంత సంబంధం ఉన్నదో మనకి తెలియదు. దురదృష్టవశాత్తు ఆ కథ మనకి చెప్పలేదు. 17 సార్లు అస్సాం పైన ముస్లిం పాలకులు దాడులు చేస్తే 17 సార్లు కూడా వాళ్ళని పరాజయం పాలు చేసి పంపించిన ఏకైక జాతి అసమియా జాతి. 1306వ సంవత్సరంలో బఖ్తియార్ ఖిల్జీ నలందాను సంపూర్ణంగా ధ్వంసం చేసి 3 నెలల పాటు నలందాలో ఉన్నటువంటి పుస్తకాలు తగలబడడానికి కారణమైనటువంటి బఖ్తియార్ ఖిల్జీ అస్సాం మీద దాడి చేయడానికి వచ్చాడు. అస్సాములో బ్రహ్మపుత్ర ఒడ్డు దగ్గర అప్పటి రాజైనటువంటి మహారాజా పృథు మొత్తము ముస్లిం సైన్యాలని సర్వనాశనం చేశాడు. వెనక్కి వెళ్ళి వార్త చెప్పడానికి ఒకడు మిగలలేదు. దానిని అక్కడ ఒక శిలాశాసనం చెక్కారండి. ఆ శిలాశాసనం ఇప్పటికీ కూడా ఉంది. ఆ శిలాశాసనం వాస్తవానికి భారతదేశంలోని ప్రతి వ్యక్తి చదవాలి, ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సిన్హా గవర్నర్గా ఉన్న సమయంలో ఆ శిలాశాసనాన్ని డెవలప్ చేసి ఆ ప్రాంతాన్నంతా కూడాను ఒక దర్శనీయ స్థలంగా డెవలప్ చేశారు. ఎందుకంటే ఆయన ఒక సైనికుడు కాబట్టి ఆ విజయం యొక్క గొప్పతనం ఆయనకి తెలుసును. అందులో చెప్తాడనమాట, శాకే తురగ యుగ్మేశ మధుమాస త్రయోదశే కామరూపం సమాగత్య, కామరూపానికి వచ్చిన తరువాత తురుష్క క్షయమాయు, తురుష్క క్షయమాయు అన్నటువంటి దాన్ని అక్కడి సమాజము మర్చిపోయింది, యావత్ దేశానికి తెలియదు. అక్కడి ప్రజలు ఆ శిలాశాసనాన్ని ఏమంటారు తెలిసినండి, కానాయ్ బరోహి బువా శిలాలేఖ్ అంటారు. హిల్ అంటే మళ్ళీ శిల్ అని అర్థం అనమాట. ఇందాక నేను చెప్పాను కదా సాహా అవుతుందని. కానాయ్ అంటే ఎవరు? కానాయ్ అనేటటువంటి ఒక వ్యక్తి చేపలు పట్టుకునేందుకు కూర్చునే బండరాయి అని చెప్పేవాళ్ళు. అంటే అస్సామే మర్చిపోయింది ఆయన గురించి. అటువంటి వ్యక్తి గురించి మిగతా దేశానికి ఎలా తెలుస్తుంది? అస్సాములో 15వ శతాబ్దంలో మహాపురుష శ్రీమంత శంకరదేవ్ అనే ఆయన ఆవిర్భవించిన తరువాత 120 సంవత్సరాలు జీవించి 2 సార్లు యావత్ భారతదేశాన్ని సందర్శించి రామాయణ మహాభారత భాగవతాలకు సంబంధించినటువంటి నాటకాలను రచించి వాటిని ప్రదర్శించే ప్రక్రియను నేర్పించి గీతాలను నేర్పించి ఆయన ధార్మిక జాగృతిని తీసుకొచ్చారు. భాగవతాన్ని అనువాదం చేసినప్పుడు భాగవతంలో చెప్తారు, మన భాగవతంలో ఒక శ్లోకం ఉంది, పులిందాంధ్ర పుల్కోశ, ఈ రకంగా అనేకానేక జాతులందరినీ కూడాను హరినామాన్ని ఉచ్చరించేలాగా చేయాలి అని చెప్పి ఒక ఆదేశము దేవుడు ఇస్తాడు. దాన్ని అసమియాలో అనువాదం చేస్తారు. కిరాట, కొసారి, ఖాసీ, గారో, మిరి, జబన, కంక, గోవాల్, అహమ, ములక, రజక, తురక,
కంవర మేచ చండాలు, వీళ్ళందరినీ కలుపండి. అందులో తురక కూడా ఉందండి. అసమ ములక రజక తురక, వీళ్ళని కూడా అనోజతనర ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి, ప్రజలందరినీ తీసుకొచ్చి కృష్ణ హేబాకర, కృష్ణుని యొక్క సేవ చేయండి. సంగత పవిత్ర హోయ్ అని చెప్తారన్నమాట. భాగవతంలో ఉన్న శ్లోకాన్ని అసమ్యాలో అనువాదం ఈ రకంగా చేశారు. కాబట్టి అస్సాం భారతదేశంలో అవిభాజ్య అంతర్భాగం. అందుకే శంకరదేవ్ వాళ్ళ యొక్క ధర్మగురువు, ఆయన అక్కడ ప్రజలందరూ రోజు కలుసుకోవడానికి నామఘర్ ఏర్పాటు చేశారు. వివాదాలని తీర్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. ధర్మ ప్రచారానికి సత్రాధికారులు, మనకి ప్రచారకులు ఎలా ఉన్నారో అలాంటి ధర్మాధికారుల్ని ఏర్పాటు చేశారు. దానివల్ల అస్సాంలో ఉన్నటువంటి ప్రజలు హాయిగా బ్రతుకుతున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యకర్తల ప్రయత్నాల వల్ల, బలిదానాల వల్ల ఈరోజు అస్సాం కాపాడబడింది. మనలో ఎంతమందికి తెలుసు 1947లో ఆంగ్లేయులు పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతాలు పశ్చిమ పాకిస్తాన్కి, తూర్పున ఉన్న ప్రాంతాలు తూర్పు పాకిస్తాన్కి రావాలని మ్యాప్ గీసినప్పుడు అస్సాం ప్రాంతాన్ని బంగ్లాదేశ్లో కలిపి బంగ్లాదేశ్లో అంతర్భాగంగా చేయడానికి వాళ్ళు పథకం వేశారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అడ్డం పడ్డాడు. ఆయన పేరు గోపీనాథ్ బోర్డులే. ఆయన అస్సాం ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయనకి వాజ్పేయి గారి సమయంలో భారతరత్న ఇచ్చారు. ఆయన మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజీనామా చేస్తే గోపీనాథ్ బోర్డులే అన్నాడు, నేను నా అస్సాంని కాపాడుకునేందుకు నేను రాజీనామా చేయనని గాంధీ గారిని ఒప్పించి రాజీనామా చేయకుండా ఆయన నిలబడ్డాడు. నిలబడటమే కాదు, అస్సాం యొక్క ఒరిజినల్ రెసిడెంట్స్, ఇన్హాబిటెంట్స్ ఎవరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసుకోవడానికి 1947లో ఆయన ఎన్ఆర్సీని తీసుకొచ్చారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1951. బై ద టైమ్ గోపీనాథ్ బోర్డోలే పాస్డ్ అవే. ది నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ బిష్ణురామ్ మేధి దాన్ని ఇనాగరేట్ చేశారు. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉందో దానిని రెన్యూ చేయాలి, సంస్కరించాలి అన్నటువంటి నియమం ఉండేది. దురదృష్టవశాత్తు ఈ కుహనా సెక్యులర్ రాజకీయాల్లో అంతర్భాగంగా ఈ ఎన్ఆర్సీని పూర్తిగా పక్కన పెట్టారు. కాబట్టి అస్సాంకి సంబంధించి ఎన్ఆర్సీ ఎంత ముఖ్యమో తెలుసుకోవాలన్నట్లయితే అస్సాంలో ఉన్నటువంటి ఈ బంగ్లాదేశీ చొరబాటుదారుల సమస్యను కూడా మనం తెలుసుకోవాలి. దానివల్ల ఈ దేశానికి వస్తున్నటువంటి నష్టం ఏమిటో తెలుసుకోవాలి. బంగ్లాదేశీలు ఇక్కడికి వచ్చేటప్పుడు బ్రిటిష్ వాడు ఫ్యామిలీ టికెట్ ఇచ్చాడండి. మొత్తం ఫ్యామిలీకి ఒకటే టికెట్, ఎక్కడన్నా వెళ్ళు అక్కడ నీకు ల్యాండ్ ఇస్తానన్నాడు. అప్పుడు బయలుదేరి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి పేరు సర్ సాదుల్లా. ఈ సర్ సాదుల్లా ఉంటే లోపలికి చొరబాటు చేసి వస్తున్నటువంటి వాళ్ళ స్లోగన్ ఏంటి తెలుసునండి? ఉప్పరే అల్లా నీచే సాదుల్లా. పైన అల్లా ఉన్నట్ట నీచే సాదుల్లా ఉన్నాడట. చలో భాయో సాలా జా కొరే అల్లా. దేవుడు ఏం చేస్తే చేశాడు, అస్సాంకి వెళ్ళిపోదాం, అస్సాంని ఆక్రమించుకుందాం. దానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుల కథలివి. ఇవి ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క కార్యకర్తలు చాలా తొందరగా రిలేట్ చేసుకోగలరు. కానీ మిగతా సమాజం కూడా దీన్ని చదివినట్లయితే అసలు అస్సాంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన ఒక ప్రాథమిక అవగాహన మనకి లభిస్తుంది. ఈ పుస్తకాన్ని రాసి దీన్ని ప్రచురించాలన్నటువంటి ఆలోచన పూర్తిగా సంవిత్ ప్రకాశం చెందినటువంటి ఆయుష్ గారిది. దీన్ని వారు ముందుకు తీసుకొచ్చారు. 1997లో 98లో ఎప్పుడో దీన్ని ఒక ప్రథమ సంస్కరణ వచ్చింది, కానీ ఎవరు దాన్ని గుర్తుంచుకోలేదు. మళ్ళీ దాన్ని తవ్వకాల్లోంచి వెలికి తీసి ఇచ్చారు ఆయుష్ గారు. వారికి ధన్యవాదాలు. సంవిత్ ప్రకాశన్ వారికి కూడా ధన్యవాదాలు. ఈ పుస్తకానికి చాలా అందమైనటువంటి భావస్ఫోరకమైనటువంటి, చూడగానే మొత్తము కథ చెప్పేసేటటువంటి, అతి తక్కువ గీతలతో గీసినటువంటి ముఖ చిత్రము. దీన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. దీని కలర్ కాంబినేషన్ కావచ్చు, కానీ కిందది జెండా, పైన అస్సాం యొక్క మ్యాప్ ఉందండి. ఇది చాలా బాగా చేయటం జరిగింది. ఆ స్కంధాభి రామ్ ఎవరైతే దీన్ని తయారు చేశారో ముఖ చిత్రాన్ని, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ పుస్తకం గనక కొనుగోలైతే ఈ ముఖ చిత్రం వల్ల కొనుగోలు అవుతుంది, దీనిలో ఉన్నటువంటి బొమ్మల వల్ల కొనుగోలు అవుతుంది. మీకు ఏమాత్రము నచ్చినా మీరు వీటి నుంచి రాతల్లోకి వెళ్తారు. రాతలు చదివిన తరువాత దీనిలో ఏమన్నా లోపాలుంటే అవన్నీ నావి, మంచి ఏదన్నా ఉంటే అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క
అవిరత పరిశ్రమ చేసేటటువంటి కార్యకర్తలది. చాలా ధన్యవాదాలు. కాసేపు మమ్మల్ని మీ మాటల లోకంలో విహరింపచేసినందుకు ధన్యవాదాలు రాక గారు. నిజంగానే చాలా కొత్త కొత్త విషయాలు తెలిసాయి ఆసామి గురించి. ఇప్పుడు ఆ పుస్తకం తెలిసి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. తర్వాత మన స్పీకర్ డాక్టర్ రతన్ శారదా గారిని ఒక 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. माननीय परिमला जी, राका सुधाकर जी और कर्नल शेषगिरी राव जी, आपकी उपस्थिति में ये पुस्तक का अनावरण हुआ है और ये पुस्तक वास्तव में पठनीय है. द पीपल हु अंडरस्टैंड असम और सम आइडिया ऑफ असम actually no idea of Assam. So when he was speaking, I could make out some stories, and there are endless stories like this. When you talk of success of nationalism, you talk of how Rashtra are made and how sacrifices are done. We have a colonel who nearly gave his life. Fight because there are people behind them like Raka Sudhakar Rao and many Pracharak Sangha Karyakartas who fight on the ground with the anti-national forces, which give them strength to fight on the border with the outside enemy. So we must understand the role played by RSS in Karyakartas in fighting the enemy within while they could fight the enemy outside. Both are fighting, but both have different roles. मैं शुरू में जब वेट कर रहे थे सुधाकर राव की और यहाँ पर हम बैठ गए तो ऐसे मेरे मन में ऐसे हंसी की बात आई कि दूल्हा लेट हो रहा है, बारात तो टाइम पे निकलनी चाहिए. तो हमारे मुख्य पुरोहित आयुष जी ने कहा कार्यक्रम शुरू करो. तो जब तक दूल्हा है तब तक मंत्र जाप वगैरह हमने शुरू कर दिया था. लकीली बारात निकलने के पहले दूल्हा आ गया. पंजाब में, दिल्ली में ऐसा भी होता है कि दूल्हा उससे भी लेट आता है, तो उससे तो पहले आ गए. Sudhakar ji was a pracharak from 1983 to 95, 12 years, in a very fateful period when Assam agitation was at its peak. On the other side, Ram Mandir Andolan was also at its peak. And while he has lived this life, I am just an observer. There's a very big difference between an observer and a person who has put his life on the front, on the ground. So, with that in mind, I have nothing but respect for him. There are only 2 things we share. One is our common Sangha Karya, Prerna Sutra, same Bhagavad Dhwaj. And secondly, being from a generation which has seen very climactic changes in social and national life, where we saw the national thoughts being marginalized, made untouchable, called abusive names, sidelined. And in that, somebody goes to Assam and sees the rise of a different kind of Assam which was written off at one time. So these are the ideas where we share that we have seen the extreme neglect, and now that thought has become the center pole of the national discourse. So we are lucky that way. And to reach that change, a lot of Karyakartas, thousands of Karyakartas have worked quietly on the field without any, as he rightly pointed out, Colonel Saab, that without any expectation, without any idea. So there is a Geet in Sangha which says, उच्च है वह शिखर देखो मैं नहीं वह स्थान लूंगा, पूज्य माँ की अर्चना का एक छोटा उपकरण हूँ. We know that, the Pracharaks know that, the Karyakarta knows it, that in his lifetime also he may not see success. So when you talk to earlier generation of people, a little elder than me, they literally cry when they say, we never thought this will happen in a lifetime. So this is a sacrifice when we see no hope but still keep on working. I am fortunate I am here on the same stage as Raka Sudhakar Rao ji is. He's a rock star in Telugu, social media, I know that. And when listening to him, I could make out why he's a rock star. His aviral speech and the way he moved around, the way he gripped the audience. So for me, it's a very difficult situation to be in. You have seen Virendra Sehwag's batting, you have seen Sachin Tendulkar's batting, suddenly you are going to have you have Rahul Dravid trying to score some points. But still, I'll try my best. To look at Northeast region, in my book, there is a quote where Jaideep Saikia writes, Northeast is not India's periphery. The region, Rajiv Sardesai called it
what he called it, tragedy of distance, something like that. Why you could not cover Assam news? He said it's a not irony of distance. So instead of that, what Saikia says that Northeast is not India's periphery. The region is central not only to India's security, but also its identity as a nation that seeks to showcase unity in diversity. Few other regions in South and Southeast Asia possess this miscellany of people and cultures that together form a unique entity, geostrategic imperative that is so vital. This is the importance of Assam. We don't realize this. And then I found out, I wrote that Northeast shares borders with Bangladesh, Bhutan, Myanmar, Tibet and now China. It makes up close to 40% of India's land borders. With its neighbors, it is the bright bridgehead of India towards economies of Southeast Asia, including southern China, with a huge natural resources, oil, gas, hydro and agriculture. So the people, the local tribes have a lot of things in common. We always said different log hai. Nehru ji kahin se padhkar aaye अंग्रेजों से कि these northeast people are of a different race, they don't belong to Bharat. So we always had a sense of guilt, whether it's Jammu Kashmir, whether it's northeast, that we have tried to usurp people who don't belong to us. But that's not the truth. You go to Ramayana, Mahabharata, they themselves said they belong to Bharat. They themselves are links in Ramayana, Mahabharata. There was the Karbis who believe they are the Vanshaj of Sugriva and Bali. In Mahabharata, there is Hidamba, which Bodo Kacharis feel that they belong to the same Hidamba family. They still have girls named Hidamba. We had Rukmini, who Idumishmi tribes to be their princess who was married to Krishna. We have Parshuram Kund there. We have Pragjyotish described in detail in Mahabharata. Despite all these factors to the entire region to very strongly to Bharat, I was on a podcast with the Tripura writer and he said in Tripura books, there are thousands of years references how the prince and princess are married to different kingdoms in Bharat. Unfortunately, we have been led astray to believe that they are different people. There is irony of distance, and we can't really understand them. All that, so many tribes, so many languages. That is true everywhere. So then I come to how Sangh entered the scene in such a scenario. In 1946, Dattopan Thengdi ji for the first time went to start Sangha Shakha in Assam. But there was a ban, Gandhi Hatya, and then he came back. Then 1950, Eknath Ranade ji moved around in Assam. Assam means Assam, Nepha belt, Manipur, Tripura. This was entire region was Assam. So he spent about a month there. Then he came back. There was a Varga going in Mumbai, in Maharashtra, where Babarao Bhide, the Sanjala of Maharashtra was there. And he said, if you don't start work there soon, in 10 years, this entire area will be cut off from Bharat. That was his reading. So immediately, he gave a Bodhik in the Varga and said, I need Pracharaks for Northeast. And 8 Pracharaks went from from Maharashtra. So I would like to definitely name them. Madhukar Limeji, whom I was fortunate to meet for the book, who went there and never came back. I mean, he met people and he ultimately died in Assam only. I met him just a couple of years before that. We had Sudhakar Damleji, Padmakar Vaze, Appa Kulkarni, Madhav Mahendale, Vinayak Limaye, and 2 more Pracharaks went to Bengal and 2 to Odisha. And we had Thakur Ram Singh, who was a Prant Pracharak, sent there, very young Pracharak. And there was Ganga Vishnu Sharma ji, who was also Sir Prant Pracharak. So these are the people who laid down the foundation. And it's rightly pointed out that there was no idea where the food will be. So there was a Pracharak who went to a home believing that he will get food there. But the wife of the home, his wife, the gentleman's wife, was a Congress president of the Jilla. She said, I will never feed this Pracharak. I will never feed any Sangha people. And so he got hungry for many days. Ultimately, he found some way out. So, and like I said, there are many headgevars in Sangha Pracharak's lives. And how they sleep, how they work. I will give a out of context idea of a Pracharak, Yadarao Joshi. Even when he retired, we were sitting in, we had this Pracharak's Vyavastha. So he still carried a lota in his thali.
So Swayamsek said, Yadarav, now you are in Vridhashram, Keshav Krupa, and why do you need to carry a lota with the thela? He said, I have a habit, inbuilt habit, because when I used to go to Karnataka, after Gandhi Hatya, we would never know when we'll enter a village, whether we'll allow it enter in a village, whether we'll get food or not. We don't know where we will, take a bath or relieve ourselves. So this lota was the rescue thing. Whenever something could be done, we could do with it later. Imagine the kind of work they did. Similar situation in Assam also. So then how did he work? I'll come to that later. And what was the situation? So in Assam, as I said, there are conflicts everywhere. First conflict started in Nagaland. They declared themselves independent even before 15th August 1947. They declared on 14th August 1947. There are Mizos after that. There was Manipur conflict because they didn't want to merge with Manipur later. Now we find that Meitei and Kukis are fighting there. And we had only time when Indian Air Force actually bombed within Bharat was in Assam at that time. So the planes from Tezpur, Kumbhigram and Jorhat went and bombed Aizawl to stop the rebellion. It was under Indira Gandhi ji. This is only happened. Imagine the seriousness of the situation. Why it had to be done. And then there were, in Mizoram, there used to be quit Mizoram posters every now and then. 1966, 1974, 1979, 1982. So all the so-called foreigners of Indian origin had to leave. There are only 3 exceptions. One was Christians, other was Mongolians, third were of course Sangha Pracharaks. So these are people who were not allowed to stay in that area, and even after the statehood was given, again there were quit posters in 1987, 2011, 2013. Only they were against Chins of Myanmar who had entered Mizoram. So imagine the condition there. And Pracharaks there told them, how do you say you are Mongoloids? Who has said it? British have said it. British is their own grudge. But do you have any original picture which tells you that you are from Mongol area? They had none. So everywhere they had to fight a situation of these people. Then near Tripura, where people from East Pakistan, later Bangladesh, flooded Tripura, the Chakma Buddhists, the Hindus who were persecuted. So Tripura had imbalance. So they started, a conflict started. And later Mizos also opposed Buddhist Chakma and Blue Hindus who had to be shifted with Sangha support to other areas so they could live their life. And it was during this time that Bhaiyaji Kane, who was from Dombivali, who started a school in Ukhrul, which was just 6 kilometers away from Myanmar border. And it took 2 days, I believe, to reach the school. And how do you work? He said, how do I make them feel they are part of Bharat? He said, I'll take children to Mumbai and so they will feel part of Bharat, and I will bring my people to Manipur. So some local naysayers, including church Christians, converted Christians, said, no, he will take them, he will take away their kidney, he will make them into Hindus and all that. And we can't allow that. He will run away. So he had a young boy with him, not his son, called Jayant. He's still there, still works in Northeast. He said, ऐसा करो, इसको रख लो अपने पास. You keep him with you. You give your children to me. If I come back, you give back Jayant to me, or Jayant, you can keep Jayant with you. Look at the trust. And Jayant doesn't budge. He stays back in Manipur. And today is still a worker. That's the thing that started later. There was student interstate living program was there by ABP. Then there was India My Home by Sunil Devdar. All this process of continuously bringing people here, educating, sending them back. So all the politicians that you see today is hard work of those years where they stayed with Swayamsevak families, learned that what Bharat is and what they are, and now they are back to Northeast. The atmosphere that will change doesn't happen just by politics. Understand this. It happened by slowly seeding the thought of integration within people, and that was Sangha for years. And you'll be surprised that Meghalaya and many other, now they are states, you could not raise tricolor on 15th August and 26th January. People on TV debates say, कि भैया तुम तो तिरंगा लहराते नहीं हो. In those places, there used to be 72-hour band.
that you cannot celebrate either Republic Day or the Independence Day. And then Sangh started flag hoisting in Sangh Khasi areas and Seva Bharati schools. And still there was threats. And someone in 2014 or 13, when Mohan Bhagwat went to same area, and we had for the first time 8,000 Swayamsevaks in Ganesh attending in a full-fledged program. So this is the change that happened over long years. There was Seva Karya, there were educational programs, because Sangh Shakha running was very difficult. I know of a young pracharak of my age during the college days who came back because he could not take the persecution. He talked about people being kidnapped, picked up. It happened routinely. 4 pracharaks lost their lives in year 1999. They were kidnapped for many days. You could not trace them. Finally, they were found dead. And they were tortured very hard. I heard from Sumantaji the story of those pracharaks. So how these people worked is something that you wonder when you say, क्या करता है संघ? शत्रु बोध नहीं है संघ को. संघ को हिंदू समाज का पता नहीं है. संघ को इंटेलेक्चुअल आइडिया नहीं है. इंटेलेक्चुअल आइडिया के बिना समाज खड़ा नहीं होता, समाज को दिशा नहीं मिलती. इसके लिए केवल भाषण देने से इंटेलेक्चुअल वो शत्रुबोध नहीं बनता. भाषण देने से समाज जुड़ता नहीं है. वो काम हम वहाँ देख सकते हैं. और इसके अंदर इन दिस पर्टिकुलर थिंग role of church is very important. As you know, when church converts people, church started their work in 1836. The first church came up in northeast, a Baptist church from USA, and now every kind of church, उनके कई धंधे के सबके अलग अलग दुकान है. हर दुकान वहाँ पर है, सबके बैनर है. And they all converted. And by the time Sangha reached there, already a lot of conversion had taken place, and you were fighting forces where church was supporting the terrorist organizations. Do you ever wonder why church is never attacked in Naxal belt, never attacked in Northeast, never attacked in area where the church is active? So there is a nexus which is either covert or overt. Many places overt. When these 4 pracharaks were murdered, at that time Mohanji Bhagwat was Sar Kareva, he openly said that there is a nexus between church and these terrorists. And apart from that, there is also another game they play. One is that you must give up your relatives, you must give up your gods, you must burn them, you must burn all the scriptures, you must break your ties with families who don't convert. All this continuous social pressure and insulting the local faith. And what did Sangha do at that time? I'll come to that later. They also try to change the script. So there's African scholar who says that if the bullet was the means of physical subjugation, language was the means of spiritual subjugation. So wherever they go, they try to impose Roman script, because once you change the script, you lose the link with your original language. So there was a gentleman called Bineshwar Brahmo who was killed by terrorists because he wanted Bodo language to be written in Devanagari. So this is the kind of continuous terror that people stayed in. There are questions of Chakmas and Brus, as I earlier talked about, who nobody was owning them up. They would be attacked by the tribes who had converted to church. Only Sangha stood there. Others would come when they had gone back. They will come on the TV show and all that. Sangha people stood with them. They took their care. And Sangha was the first who warned about the communal polarization of Muslims in Assam and Christians in other states. And one more thing I wanted to talk about was that he talked about Sadaullah. So in 1921, the migration started. More food, you want to grow more food. So a lot of valley areas were given to Muslims from East Pakistan. So British were so frustrated, Lord Wavell said it is not grow more food, it is grow more Muslims. So the problem you see today didn't start now. When they say history mein kya rakha, aaj ki baat karo. But unless you look at the root of the problem, you'll see the problem is recurring. Now you have same problem in Assam. It keeps on recurring. And during this time, when we talk about the Assam problem, there are 2 issues. One is the language issue, which was in 1961, I think, the language riots. Bengali versus Assamia. Because Bengalis were the better of people, they came with the government service. Assamia were at that time poor. So effort to balance the two was also a big conflict issue at that time, which somehow Assam survived. But then began the 1970 election in Mangaldoi, where they found out 28,000 illegal voters, illegal immigrants on the voter card.
That was the seed of 1980 Assam agitation. And Sudhakar Rao ji was there at that time. He was part of that thing. And what Sangha did at that time, Sangha refused to fall for populist stand that every foreigner must go. Sudarshan ji was the Kshetra Pracharak at that time. He studied everything, went to all the libraries. He said, we cannot stop Hindu persecuted minorities, Buddhists or Hindus, but we must stop economic migration, which is basically illegal Muslim migration, or those who come here for economic means. Those who come because they cannot stay there, we must allow them to stay. There was a lot of friction. AGP refused to talk with RSS or BJP and said, we will go ahead. And that struggle, continuous struggle to don't allow Hindus to be bracketed with Muslims during all this refugee crisis and Assam's very heated agitation, finally saw in CA that we had a resolution, the bill, the act which said we will allow CA or early citizenship to people, minorities from Bangladesh and Pakistan, not Hindus. Though Hindus are coming, only Hindus will get it. So they called it anti-Muslim and all. So it took from 1983 to 2014. The struggle was continuously on. It was a bloody struggle. 1983 elections saw a lot of bloodshed, and there was an IMDT bill which literally gave right to citizenship to everybody. The case was fought by Savaran Sonowal. The case was solved in 2004 or 14? 4. Yes. 20 years, illegal migration was continuously on. So when you go through the book, you will find that percentage of Muslims increasing 4 to 5 times the growth of population of other communities, whether Christians or Hindus. It was in these areas that Sangha worked. And how did Sangha work? The first program Sangha did after 1950 when Sangha resolution was first time passed after ban, it was to collect funds for refugees from East Pakistan, 1950. And special fund was created. Guruji gave appeal. That was the beginning of new Sangha after the ban was lifted. Then in 1967, you will remember 1966, there was Prayag Dharma Sansad, where Vishwa Hindu Parishad formally came into public, where we had this Hindu na Patito Bhavet and these kind of ideas where every Shankaracharya, every Mathadish, every Sampradaya was brought on a single stage. And for the first time, Hindu society came together after 1000 years during Chola times, when every sect, every Sampradaya came together, and this resolution was passed, including Shankaracharya supporting it, which was revolutionary. That the first time Hindu Samaj says we don't believe in caste, we don't believe in untouchability. This was brought after that. The next meeting that took place of Vishwa Hindu Parishad was not somewhere else. It was in Assam, Guwahati. Because Guruji realized that this is one of the very important part, that these tribes, these people who feel isolated must be part of the mainstream Hindu thought. So people criticized him. They said, how are you calling these people? These are animist people. These are natural people. They worship trees. They worship animals. They eat beef. They eat cow meat. So they can't be Hindus. So Guruji said, Hindus, we are also animist. We also worship snake. We also worship animals. We also worship the nature. So they are also as Hindu as we are. As far as beef is concerned, they had certain habits, different food habits due to lack of food. As things change, slowly they will also change. So they will come to the Vishwa Hindu Parishad platform. That is how the scene, slowly we had seen where these people started coming to Vishwa Hindu Parishad, Seva Bharati, then Vivekanand Kendra, Sangha, and slowly over a period of 70 years, we saw this change coming, which suddenly burst forth in 2014. So there is tapas of people like this who is sitting on the stage. We saw this change. And there are hundreds of such people who have gone there, worked there, including every prachara from Maharashtra has to end up in Northeast. Because the original responsibility of Northeast is with the Maharashtra. Most of the hostels are in Maharashtra for people from Northeast. So all these changes that you see have resulted of a period of time with this tapas that we see today. I talked of, he gave many examples. So coming to the concluding part, I'm sorry I made some rough notes and I lost track. So I hope still you made some sense of what I said. So when you look at how a nation is built, how society is built, you look at the work that Sangha did in Northeast, unsung,
unspoken. And when you see, then you start appreciating what people like Sudhakar has done and what others were talking while we were saying something which is very different from what mainstream media talked about, what political parties talked about, why Sangh was talked of some kind of village buffoon who doesn't know what's happening in the country, they don't understand nationhood. But that intelligent, I talked about some of the ideas that Sangh implemented. Because we could not run shakhas, we had seva karya, we had schools running there, and we had different kind of programs running there. We also supported the indigenous tribes. The indigenous tribe movement is very difficult to run. But what Sangha did, that they gave them support to be proud of their indigenous faith. Slowly that faith is picking up, and now even people who have turned Christian, they also celebrate the Naga festivals, which are earlier tribal festivals, or Arunachal festivals, which the earlier you were told not to go to them because you will be against Jesus or against Christ. So this is how slowly you turn around society. When you turn around a ship, it takes a lot of time, because the ship can be weak, because the people inside are they are very sure what the balance of ship is, and then you take people along. That taking people along slowly has seen that slow change that you see. I'll close by another Sangha Geet, and I will close my words. शलभ बन जलना सरल है, स्नेह की जलती चिता पर. That means you can burn very easily on the flame, falling in love with the flame, but स्वयं को तिल तिल जलाकर दीप बन जलना कठिन है, साधना का पथ कठिन है. So you slowly burn yourself out. Dr. Hedgewar would live only 15 years after he started Sangha work, because he burnt himself, entire body was burnt. He was a very heavy duty, very wonderful person with wonderful physique. But because of his irregular habits, living in poverty, working day and night, thinking nothing but of the nation, he burnt out in 15 years. But Swayamsevak and Karyakartas who work for life, knowing there is no prize, there is no recognition, but also that you have to live. You have to live like a lamp and burn yourself up. But still you see smiling people. You see smiling pracharaks, never disappointed. We made crib, they never crib. So this is the community around which Sangha is built. This is the Karyakartas around. You have seen many people in the life also who work just for 8 hours in the day. All their other time is given to Sangha work, to Samaj Seva. So these are the people who build the nation. And we meet such people. Remember, these are the people who gave their lives, gave their and whatever they could. You would have seen Karyakartas. I saw Karyakartas in my life, in my Shakha, who did not take any promotion for 20 years. I saw Karyakartas who would come in, go to the office in the morning with half pant in the bag, come down the train, wear half pant, start Sangha work, go back at 10 at home, again in the morning they would start for years together. So on one side, you are fighting an insurgent area, risking your lives, and also working with no resources at all. And there are also people, Grihasthi people, who give their all without, you don't even realize. I never realized that my Mukhiksha Karewa had not taken promotion for 20 years. We never thought, where is their family? So give a second thought. When you meet a Karyakarta, give a second thought that how the Samaj is built up. That is the sense of the story, because I believe that in the book, though it's a Telugu, I could find out many characters that he has described. I also read the book Khatti Mithi Yaadein of Madhukara Lime, where he gives bittersweet experiences, how Samaj behaves with them, how Samaj mistreats them, but still you keep on working with the same people. So that is the secret of Sangha, that you work selflessly, you work without any hate, without any negative thought, and ultimately you see the change that you see today in Bharat, where you see a new resurgent Bharat. The resurgent Bharat was not built on lectures, it was built on slow, steady work on the ground for years together to come to this stage. Dhanyavad. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్క్రెడిబుల్ స్పీచ్. ఇవాళ మన అతిథులందరూ కూడా మనకి తెలియని ఎన్నో విషయాలు విపులంగా వివరించి చెప్పారు, ఎన్నో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా మనకు చెప్పారు. సో మనందరి తరపున వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు.
అంతే అతిథులందరికీ కూడా చిరు సత్కారం ఉంటుంది. ముందుగా మన వక్త రతన్ శారదా గారు మరియు కల్నల్ గారు రాకా గారిని షాల్వా మరియు మెమెంటోతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. సంవిత్ కేంద్ర డైరెక్టర్ విద్యాధర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత సంవిత్ కేంద్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ జానకి వల్లభ్ గారు మన కల్నల్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. సంవిత్ కేంద్ర జాయింట్ సెక్రటరీ సురేందర్ గారు మన డాక్టర్ రతన్ శారదా గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ మహానుభావులే. వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు గోపాల్జీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. చివరగా వందన సమర్పణలో ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా నిర్వహించడానికి అనుసంధానకర్తగా మానసాదేవి గారికి చిరు బహుకరించమని శ్రీమతి పరిమళ గారికి విజ్ఞాపన. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి కల్నల్ ఎన్ఎస్ రావు గారికి మరియు రచయిత శ్రీ రాకా సుధాకర్ గారికి, ముఖ్య వక్త శ్రీ రతన్ శారదా గారికి సంవిత్ ప్రకాశం తరఫున ధన్యవాదాలు సమర్పిస్తున్నాము. దీంతోపాటు ఈ పుస్తకానికి డిటిపి అందించిన కాంతారావు గారికి, మనకు ప్రచురణ ప్రింటర్ ఆకృతి ప్రింటర్స్ వారికి, కవర్ డిజైన్ చిరంజీవి స్కందాభిరామ్కి సంవిత్ ప్రకాశం తరఫున అభినందనలు. మనకి ఇంతటి చక్కటి కార్యక్రమం మనకు అద్భుతంగా నిర్వహించడానికి మనకిచ్చిన ఈ స్థలం ఏదైతే ఉందో స్పైసీ హబ్, శ్రీ విజయ్ కుమార్ గారికి యాజమాన్యానికి సంవిత్ ప్రకాశం తరఫున ధన్యవాదాలు. శాంతి మంత్రం నేను మొదటి పాదం చెప్తాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణు పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.